అయితే వాడతారు ఒకటే వాడతారా? అదే ఈసారి కొత్తగా ట్రై చేయండి. మీరు ఏదైతే ప్రొక్లైన్ వాడుతున్నారో మన దాంట్లో బెంజర్ అంటారు, మీకు అలవాటైంది. అదే బెంజర్ సింగిల్ కాకుండా ఆ బెంజర్తో పాటు ఇంకొక మందు కల్పించాము. ఈ పేరు వచ్చేసి మారెక్స్. దీంట్లో మీరు ఏదైతే వాడుతున్నటువంటి మీరు చెప్పినటువంటి ప్రొక్లైన్ కావచ్చు, బెంజర్ కావచ్చు, అదే బెంజర్ ఉంటుంది. దాంతో పాటుగా ఇంకొక పెరిమైనటువంటి ఇంకొక మందు కలిపి ఉంటుంది. దీన్ని మీరు మొక్కజొన్నలో ఎకరాకి 300 ml లాగా వాడుకోవచ్చు, స్ప్రేయింగ్ కానీ పోయడం కానీ. ఒకవేళ దీన్ని మొదటి స్టేజ్లో ఫస్ట్ స్ప్రేయింగ్ కానీ సెకండ్ స్ప్రేయింగ్ దీన్ని వాడుకున్నారనుకోండి, చిన్న స్టేజ్లో 300 ml ఎకరాకి. తర్వాత మీరు ఇందాక అన్నారు ఏది సుడిలో వదులుతారు కదా, ఒకవేళ దాన్ని వదిలేటప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే ప్రచండ్ ఒక మందు వస్తుంది, కొత్త మందు. ముఖ్యంగా మన కంపెనీలో మేజర్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. ప్రచండ్ ఇది వచ్చేసి జపాన్ టెక్నాలజీ. ఇది మీకు ఏదైతే ఇప్పుడు మీరు డ్రమ్లో కలుపుకొని బాటిల్ వేసుకొని పిండుతూ ఉంటారు కదా, ఆ పిండే స్టేజ్లో మీరు బెంజాలు కాకుండా కొత్తగా దీన్ని వాడండి. దీన్ని వాడడం వల్ల ఏంటంటే మీకు కనీసం 15 రోజులు పురుగు అనేది మళ్ళీ అటాక్ కాదు. ఇది వచ్చేసి ఎకరాకి 160 ml. ఇది 400 ml 2.5 ఎకరాలకు వస్తుంది. చూపడానికి తెచ్చాం. 160 ml ఒక చిన్న డబ్బా 1 ఎకరాకు వస్తుంది. ఇది మొక్కజొన్నలో వాడుతుంది. లేదు వరిలో కూడా మీకు కాండం దొచ్చి పురుగు ఉంటుంది కదా, వరి కూడా వేస్తారు కదా. వరి వేస్తే వరిలో వచ్చేటువంటి కాండం దొచ్చి పురుగు ఉంటుంది కదా, ఆ కాండం దొచ్చి పురుగు కూడా ఇది వాడుకోవచ్చు. దీని తర్వాత మీకు ఏదైనా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ అధికంగా ఉంది, మరి ఎక్కువ కాదు, అలాంటి వాటికి మీరు ఫ్రైడ్ ఇలాంటివి కలుపుకుంటారు. అవి కాకుండా ఈ సంవత్సరం మనం కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్ ఇది ఇన్విక్టో అని, చాలా చిన్నగా ఉంటుంది, 120 గ్రాములు ఎకరాకి. ఇది మీకు తెల్లదోమకి పచ్చదోమకి పనిచేస్తుంది. మేజర్గా తెల్లదోమ పచ్చదోమ ఏదైతే మీకు ఫ్రైడ్ వంటి వాడుతుంటారు ఎప్పటి నుంచో, వాటి ప్లేస్ మీరు రిప్లేస్ చేసుకోవాలి.